తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఒంగోలు మండలం మండవారిపాలెంలో ఘనంగా జరిగాయి. గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మారెళ్ల శ్రీధర్ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జి కారుమూడి గోపీనాథ్, నాయకులు మన్నం శ్రీనివాసులు, మండవ ఆంజనేయులు, కారుమూడి ప్రభాకర్రావు, మారెళ్ల రామకృష్ణ, మారెళ్ల రాజేంద్ర ప్రసాద్, కోమటినేని రాజీవ్, మారెళ్ల రమేష్ బాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే ఇండియా, అమర్ రహే, అమర్ రహే ఇండియా, అమర్ రహే, అమర్ రహే ఇండియా, అమర్ రహే, అమర్ రహే ఇండియా, అమర్ రహే. చెరువు పక్కన అట్టుగా ఇట్రా ఎందుకంటే బాబాయ్ బాబు వేసినా ఇప్పుడు గ్రామ అంజమాను మనం తీసుకున్నది వేరు, ఇది వేరు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక తెలంగాణ, ఇతర రాష్ట్రాల దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు తెలుగుదేశం పార్టీని స్థాపించి సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా, చలనచిత్ర చరిత్రలోనే సినిమా నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా, అనేక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు చరిత్రలో కాక ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు కథానాయకుడిగా మిగిలాడు. తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పాటుపడటమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా నేషనల్ ఫ్రంట్ను స్థాపించి ఎన్టీ రామారావు అనే పేరు ప్రపంచ దేశాలు, ప్రపంచం ఉన్నంత వరకు ఆ పేరు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశంలోనే ఆంధ్రుడి ఖ్యాతిని చాటి చెప్పినటువంటి మహనీయుడు. ఆయన విజయాలు అజరామరం, అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది అనంతం. అందుకని ఆయన గొప్ప ఖ్యాతిని ఈరోజు ఆ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మండవారిపాలెం గ్రామంలో మేమందరం కలిసి ఒక నివాళులు అర్పించి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నాం.